హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో నేనైతే ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో అదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు పప్పు వంకాయ కర్రీ అయితే నేను మా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా పప్పునైతే వాష్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ దాంట్లో వాటర్ యాడ్ చేసేసాను. దాంట్లో ఇంకేమేమి వేసుకోవాలో అవి కూడా వేసేసుకున్నానండి. పచ్చిమిరకాయ, టమాటీ, వంకాయలు 3 కూడా నేనైతే పప్పులో యాడ్ చేసేసాను. కొంతమంది అయితే పప్పు విడిగా ఉడకబెట్టుకుంటారు. నేను అలా చేయలేదండి. 3 అయితే కలిపి అయితే పెట్టేశాను. వంకాయలు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి తొందరగా వంట అయితే కంప్లీట్ అయిపోతుందండి. నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లో పసుపు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కారం కూడా మరి యాడ్ చేసేసానండి. కొంతమంది అయితే మరి పప్పు ఉడికాక ఇవన్నీ వేసుకుంటారు. నేనైతే అన్నీ కలిపి పెట్టేస్తున్నాను. ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నానండి. కుక్కర్ పెట్టేసుకున్నాను. తర్వాత రైస్ కూడా పెట్టాను. అది కూడా ఉడికిపోయింది. నెక్స్ట్ ఈరోజు అయితే మరి మన పూర్వీకులు ఏ విధంగా అయితే పిట్టి తయారు చేసుకునేవారు కదా, పిట్టి అండి, రాగి పిట్టి. మేమైతే మరి ఇలాగే అంటాం. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఇదైతే నడవడానికి అయితే చాలా బలం అండి. లేడీస్కి, ముఖ్యంగా లేడీస్కి చాలా బలం అండి. ఇది అయితే మనం స్కిప్ చేసేస్తూ ఉంటాము. కానీ ఇదైతే మనం వారానికి ఒకసారైనా తింటే మన నడుము అనేది బలంగా ఉంటుంది. ఇదైతే ఎలా తయారు చేసుకోవాలంటే రాగి పిండి ఉంటుంది కదండి, దాంట్లో వాటర్ యాడ్ చేసేసుకోవాలి. అంతే, సాల్ట్ ఏం అక్కర్లేదు. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకుని ఇడ్లీ గిన్నె ఉంటే ఇడ్లీ గిన్నెలో పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇడ్లీ గిన్నెలో కొంచెం వాటర్ పెట్టుకుని ఇడ్లీలు ఎలాగైతే ఉడకబెట్టుకుంటామో ఆ విధంగా ఉడకబెట్టేసుకోవచ్చు. లేదంటే కనుక నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేశానండి. ఇడ్లీ గిన్నె పెట్టకుండా నేను రైస్ కుక్కర్ ఉంటుంది కదా, దాంట్లో అయితే పెట్టేశాను. అయితే ఉడికిపోయినాయండి. దాంట్లో అయితే పెట్టేసి దాంట్లో కూడా వాటర్ కొద్దిగా వేసి ఇది పెట్టేయడమే. నెక్స్ట్ పప్పు కూడా ఉడికిపోయిందండి. ఓ పక్కన రాగి ఇడ్లీలు వేసాను కదా, అవి కూడా ఉడికిపోయినాయి. వాటిని అయితే నేను మసాలా కుమ్ముకుంటాం కదా మనం, దాంట్లో అయితే చేస్తున్నాను. ఆ ఉడికిపోయిన రాగి ఇడ్లీని దాంట్లో వేసి కుమ్ముకోవాలండి. గట్టిగా కుమ్మాలండి. చాలాసేపు అయితే పని ఉంటుంది. నేనైతే దాన్ని తడి లేకుండా శుభ్రంగా నీట్గా కడుక్కుని తుడిచేసుకున్నానండి. నెక్స్ట్ రాగి ఇడ్లీలు ఉన్నాయి కదా, అవి అయితే ప్లేట్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి. వాటిని మనం ఏం చేయాలంటే కుమ్ముకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా కుమ్ముకోవాలండి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇది మా అమ్మగారి దగ్గర అయితే నేర్చుకున్నాను. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఇప్పటి నుంచి అలవాటు చేయడం వల్ల వాళ్ళు రాగి పిండిని అయితే తీసుకోవడం అయితే నేర్చుకుంటారు. నడుము కూడా బలంగా ఉంటుందని దాంట్లో నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కుమ్మిన తర్వాత బెల్లం యాడ్ చేసుకుని మళ్ళీ కుమ్మాలండి. చాలాసేపు అయితే కుమ్మాలి. కుమ్మడం వల్ల జిగురు అనేది వస్తుంది. పిండికి జిగురు అనేది వచ్చి అది మంచి సాఫ్ట్గా తయారవుతుంది అన్నమాట. అలా కుమ్మిన తర్వాత చూపిస్తాను చూడండి ఏ విధంగా వస్తుందో. మన లేడీస్కి అయితే చాలా మంచిదండి. దీన్ని అయితే వారానికి ఒకసారన్నా చేసుకుని తినండి. గానుగ నూనె కూడా కలుపుకుంటే, కుమ్మేసిన తర్వాత గానుగ నూనె కలుపుకుని తింటే చాలా మంచిదండి. నాకైతే ఒక 1 అవర్ పట్టేసిందండి ఇదంతా అయ్యేటప్పటికి. మన పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే రోకలి ఉండేది కదా, దాంట్లో కుమ్మేవారు, తొందరగా అయిపోయేది. ఇప్పుడంటే అది అవైలబుల్గా ఉండట్లేదు కాబట్టి ఈ విధంగా చేస్తున్నానండి నేను. చూడండి, ఈ విధంగా జిగురు వచ్చి ఇలా సాఫ్ట్గా అవుతుంది అనమాట. మనం ఉడకబెట్టినప్పుడు గట్టిగా ఉంది కదా, ఇలా సాఫ్ట్గా అవుతుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో కుమ్ముకోవడం వల్ల. చూడండి ఈ విధంగా అయితే తయారైందండి. నేను మొత్తం అయిపోయాక చూపిస్తున్నాను. కొంచెమైనా చాలాసేపు పట్టేసిందండి నాకైతే. ఈ విధంగా పిట్టి తయారు చేసుకోవాలండి. హెల్త్కి అయితే మంచిది. నెక్స్ట్ పప్పు చేశాను కదా, దాంట్లోకి అయితే నేను వడియాలు అయితే వేపేస్తున్నాను.
అంతేనండి ఈరోజు వీడియో. ఈ విధంగా మా ఇంట్లో అయితే ఈ విధంగా తయారు చేసుకున్నామండి సింపుల్గా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.